హెల్త్ ప్రాబ్లం వచ్చాక చిరుధాన్యాలు వాడడం కన్నా రాకముందే మనం వాడితే మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రానే రావు. బీపీలు, షుగర్లు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న మందులు వాడకుండా ఫుడ్తోనే రివర్స్ చేసేయచ్చు. ఒక బౌల్లో 2 స్పూన్స్ వరకు కొర్రల పిండిని వేసుకుని కాస్త వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. తాటి బెల్లం కానీ నార్మల్ బెల్లం కానీ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని జావ కాసుకోవడమే. స్టవ్ను సిమ్లో పెట్టుకుని జావ తిక్కగా అయ్యే వరకు కాచుకొని గ్లాస్లో వేసుకొని కాస్త జీడిపప్పులు వేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో మల్టీగ్రెయిన్ ఆటా అని మిల్లెట్స్ అన్ని కలిపి మిక్స్గా ఒకే పౌడర్గా కూడా అమ్ముతున్నారు. అది హెల్త్కి అస్సలు మంచిది కాదు. మిల్లెట్స్ అసలు పనిచేయవు. మిల్లెట్స్ సపరేట్గా వాడితేనే అవి చాలా బాగా పనిచేస్తాయి. మిల్లెట్స్ పెద్దవాళ్ళు తినాలనే కాదు, చిన్న పిల్లలకు పెట్టినా కూడా చాలా మంచిది. మిల్లెట్స్లో పుష్కలంగా ఫైబర్ ఉండడం వల్ల పిల్లల హెల్త్కి చాలా మంచిది. నేనైతే మిల్లాక్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. వీళ్ళు చిరుధాన్యాలను అన్ని కలపకుండా సపరేట్ పౌడర్స్ లాగా చేస్తున్నారు. మిల్లెట్స్ మిక్స్ చేసి వాడడం అస్సలు మంచిది కాదని సపరేట్ పౌడర్స్ లాగా చేసి వీళ్ళు మనకి ఇస్తున్నారు. క్లీన్ చేస్తుంది. అన్నీ క్లీన్ చేస్తున్నాయని చెప్పి ఇది మంచిది అన్నీ కలిపి తినేస్తాం అనుకుంటున్నారా? అన్నీ కలిపి తింటే ఏది క్లీన్ కాదు. బికాస్ యువర్ అమౌంట్స్ ఆర్ డిక్రీజింగ్, 5 times తక్కువ అయిపోతుంది. సో అందుకే ఒక్కొక్క ధాన్యం 2 రోజులు మార్చి తినండి అని చెప్తున్నాను అనమాట. పద్మశ్రీ కాదరవల్లి గారు చెప్పినట్టు మిల్లెట్స్ తింటే చాలా మంచిది. జస్ట్ 499 రూపీస్కే అమెజాన్లో అవైలబుల్ ఉంది. బయోలో లింక్ ఉంది.